వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మీరైతే చాలామంది ఈ వెహికల్ యాంప్ సెట్ చేసినని చెప్తే కాస్ట్ ఎంత పడుతుంది, ఎలా పెట్టారని అడిగారు. దానికోసం అయితే ఈరోజు మనకి ఫుల్ వీడియో చేస్తున్నా, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మన వీడియోని. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో అయితే ఎట్లా సెట్ చేసిన చూపిస్తా చూడండి. ఆల్రెడీ సెట్ చేసినాం ఇది మేము. ఇది ప్లేయర్ రీసెంట్గా ఇచ్చారు. దీనికి వచ్చేసి చాలా వైర్లు ఉన్నాయి. ఇది ఒకటి యాంప్ వైరు, ఇది వెనకాల వాయిస్, ఈ రెండు కూడా వెనకాల వాయిస్. ఇవి అదే సబ్ ఊపర్ది. ఇది మెయిన్, ఇది ఎర్త్, రెండు ఇచ్చాం. ఇవి కాకుండా ఫ్రంట్ కూడా ఉన్నాయి. ఇవి రెండు వచ్చేసి ఫ్రంట్ సరౌండింగ్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్పీకర్ పెట్టుకున్నాం, మనమే ఎక్స్ట్రాకి పెట్టుకున్నాం. ఇందులో వచ్చేసి వాయిస్లు ఇవి మనకు సిస్టంతో పాటుగా ఇవి ఇచ్చేసారు. ఈ రెండు వాయిస్లు, రెండు ఎయిట్లు వెనకాల నేను చూపిస్తా. దాన్ని అయితే అటు సేమ్ అదే ప్రాసెస్లో పెట్టేసుకున్నాం. పెట్టేసుకోవాలి మళ్ళీ చేయించినట్టుగా సేమ్ టు సేమ్ బ్లాక్ స్టిక్కరింగ్ చేయించింది దీనికి. దీనివల్ల చాలా లుకింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి డోర్ వైజర్ లేవు. డోర్ వైజర్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రంట్కి కూడా లేవు. ఫ్రంట్కి ఉన్న కొంచెం హాఫ్ లుక్ అని వద్దును. టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో ఏ వెహికల్ కానీ సరే ఇది రస్ట్ అనేది కామన్. నా వెహికల్కి అయితే ఇంకా చాలా ఉండేది, దీనికి కొంచెంగానే ఉంది. ఇటు సైడ్ డోర్లు అది లాక్ చేశారు. ఇగో చూడండి, ఏరియల్ స్టైల్ కోసం పెట్టించినట్టున్నాడు. స్టిక్కరింగ్ కూడా రీసెంట్గానే చేయించుకున్నాడు. చూపిస్తా చూడండి యాంప్ ఏ టైప్లో ఉందో. మనకి జేబీఎల్ యాంప్ కోసం కొన్న స్టిక్కర్స్ అయితే మనోడు బయట దిగించుకున్నారు. రెండు ఒరిజినల్ స్టిక్కర్స్ అవి. జేబీఎల్ కాస్ట్ చాలామంది అడుగుతున్నారు ఎంతన్నా అని. ఇది వచ్చేసి ఓపరో, జేబీఎల్ ఓపర్. ఇది దీని మోడల్ అది GTX 1500 THI అనేది మోడల్. అది 12 ఇంచెస్ ఓపర్ ఇది. కానీ అసలు ఎక్సలెంట్గా వస్తుంది, చాలా స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి వాయిస్ కోసం అని ఇవి ఇచ్చేసాడు. బ్యాక్ సైడ్ రెండు, అటు ఒకటి ఇటు ఒకటి ఉంది. ఇవి కూడా అసలు ఓపర్ ఆపినప్పుడు అయితే చాలా బేస్ వస్తున్నాయి చిన్నయైనా కానీ. వీటికి చిన్న టోటర్స్ కూడా వచ్చినాయి. టోటర్స్ ఇగో బ్యాక్ సైడ్ టోటర్స్. వీటి వల్ల అసలు మనకి గజ్జలు అనేవి చాలా పడుతున్నాయి. మంచిగా క్లారిటీగా వస్తుంది. ఓన్లీ బ్యాక్ సైడ్ వాయిస్, ఫ్రంట్గానే ఉంది. ఇది మనం సీటు ఆల్రెడీ హైట్లో అయిపోయి ఉంది. అయినా చూడండి సబ్బు ఇంకా ఎంత లూజ్ ఉందో, చాలా లూజ్ ఉంది. కొంచెం మనం ఫ్రంట్ జరుపుకునే సీటు అసలు ఈ హైట్ లేపుకునే పని కూడా ఉండదు. ఒక టైప్లో కాకుండా ట్యూబ్ తీసుకోండి. దీన్ని ఒకసారి లాస్ట్లో నేను ప్లే చేసి చూపిస్తా ఏ టైప్లో వస్తుంది అనేది. దీని కాస్ట్ వచ్చేసి ఎంతైంది, 18,000 అయింది. రెండు వాయిస్లు, రెండు స్పీకర్స్, పెద్ద స్పీకర్స్, సబ్బు అండ్ నెక్స్ట్ సిస్టమ్. దీంట్లో వాయిస్, సరౌండింగ్ విడివిడికి ఇచ్చేసారు. మనకి సాంగ్ వచ్చేటప్పుడు కూడా రొటేషన్ అవుతూ ఉంటుంది సాంగ్ మొత్తం. ఇది వచ్చేసి సబ్బుకి, ఇది వచ్చేసి సరౌండింగ్ ఫ్రంట్, ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్కి. ఇది మనం బ్యాక్ సైడ్ వద్దనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫ్రంట్ పెట్టుకోవచ్చు. సబ్ కూడా ఆపుకోవచ్చు. సబ్ స్విచ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా మనం వాళ్ళకి డిస్టర్బ్ ఉందని చెప్పారనుకోండి, మనం అయితే ఇదంతా సరౌండింగ్ ఆఫ్ చేసి ఫ్రంట్ ఒకసారి పెట్టుకోవచ్చు. దీనికి యాంప్లిఫైర్ వచ్చేసి మనకి సీట్ వెనకాల పెట్టుకున్నాం. కామన్గా ఎవరన్నా ఇక్కడే పెట్టుకోవాలి, కొంచెం సీట్ ఉంచువా. ఇది చికాగో యాంప్లిఫైర్ అయితే ఇచ్చారు మనకి. దీన్ని బ్యాటరీ నుంచి కనెక్షన్ తీసుకొని ఇక్కడ పెట్టి వైరింగ్ మొత్తం మనమే చేసుకున్నామండి. దీనికి కింద ఎర్త్ కాకుండా ఒక అట్ట అయితే పెట్టుకున్నా. వాళ్ళైతే క్యాజువల్గా పడేశారు. దీని అట్ట ఉంటుంది, దాన్నే మనం కవర్ చేసుకున్నాం. వైరింగ్ కూడా ఇటు నుంచి వెళ్ళింది మనకి స్పీకర్లకు వెళ్ళడానికి. మిగతాది మొత్తం ఇక్కడ నుంచి వచ్చింది. నీట్గా ఉంటుందని చెప్పేసి ఇదంతా వైరింగ్ వేసినాం. యాక్చువల్గా ఇది మ్యాట్ కింద నుంచి వేయాలి. ఈరోజు మనకు వీడియో కోసం అని చెప్పేసి బయటకు తీసి మళ్ళీ వేయాలి. ఇదంతా అట్లా బ్లాక్ టేప్ చుట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఇట్లా వదిలేస్తే కాలు పడుతూ ఉంటుంది. మనకి క్లచ్ దొక్కేటప్పుడు కూడా కంఫర్ట్గా ఉండదు. మ్యాట్ కింద వేసుకుంటే నీట్గా ఉంటుంది. సబ్ వైర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. మనకి ఎక్కడ ఆస్కారం లేదు. దీని వైర్ తీయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్విచ్ పెట్టుకోవాలి. ఇదైతే కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పేసి దీని దగ్గర పెట్టిన. సాంగ్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం ఏ టైప్లో వస్తుందో. ఒక ప్లే చేయి, ఏదైనా సాంగ్ ప్లే చేయి. ఓ 30 సెకండ్స్ కంటే ఎక్కువ ప్లే చేయకూడదు. మనం అయితే చూద్దాం సౌండ్ ఏ టైప్లో వస్తుందో. ఒకసారి యాంప్ ఆన్ చేసుకొని రెండు ఆఫ్ చేసుకుంటూ ఏముండదు. ఇది వచ్చేసి యాంప్కి. ఒకసారి రెండు ప్లే చేసి చూపిస్తా. మీకు ఎవరికైనా కావాలంటే ఇలాంటిది జంగారెడ్డిగూడెం సర్కిల్లో పండు డెక్ షాప్ అని ఉంటుంది. అతను ఒక 20 సంవత్సరాలు బట్టి చేస్తుందంట. మనకు తెలియదు, మాకు రీసెంట్గానే తెలిసింది. కానీ సూపర్ కట్టారు. ఆల్రెడీ మేము మా దగ్గరలో ఉన్న సర్కిల్లో పాలవంచులో చేపిస్తే సెట్ కాలేదు. బాక్స్ కూడా అసలు మంచిగా లేదు, బేస్ కూడా బాగాలేదు. ఇదైతే అసలు సూపర్ వచ్చింది. లైవ్ లో ఉంటే ఇంకా దీన్ని మర్చిపోరు. స్మూత్గా వస్తుంది, హార్డ్ బేస్ పడకుండా స్మూత్ బేస్ వస్తుంది కదా. 18,000 పెట్టి ఎవరైనా కావాలంటే పెట్టించుకోండి. మన బడ్జెట్ అయితే కాదు, మనోడు గప్పుకొని ఫస్ట్లో పెట్టించుకున్నాడు. చూసారు కదా ఈ వీడియో. నెక్స్ట్ మీకు హెడ్ లైట్ క్లీనింగ్ గురించి చాలా మంది అడిగారు నన్ను. హెడ్ లైట్ క్లీనింగ్ ఎలా చేయించారు, ఎక్కడ చేయించారు అంతే అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు మన వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.